అందరికీ నమస్కారము. వెల్లుల్లిపాయ. మన ప్రతి భారతీయ వంటశాలలో పక్కా ఉంటుంది వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయతో ఎన్ని రకాలైన ప్రయోగాలు చేయొచ్చు. దీని యొక్క బెనిఫిట్స్ చూస్తే గనక అస్సలు వదలలేము. ఒక మంచి వెల్లుల్లిపాయ. దీన్ని ఎలా ఉపయోగించాలి? దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. సరే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే ఈ వెల్లుల్లి ఏంటంటే మనకు మంచి స్ట్రాంగ్ స్మెల్ ఉంటది. స్మెల్ బాగా ఉంటది అండ్ డెలీషియస్ టేస్ట్ కూడా చాలా బావుంటది. కానీ కొన్ని కమ్యూనిటీస్‌లో అసలు వెల్లుల్లిపాయ ముట్టుకోరు. అది వేరే సంగతి. కానీ మీరు వాడేవాళ్ళు మీ దాంట్లో ఇంట్లో వాడతారు అంటే గనుక వెల్లుల్లిపాయలని మాక్సిమం యూజ్ చేయడం మొదలుపెట్టండి. దీనివల్ల ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. ప్రయోజనాలు ముందు చెప్తాను. తర్వాత ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? దీనితో ఎన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేయొచ్చు అంటే ఎలా వాడాలి? కొన్ని రెసిపీస్ కూడా చెప్తాను. ఓకేనా? ప్రయోజనాలకెళ్ళిపోదాం. ముందు ప్రయోజనం ఏమంటే హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. హై బీపీ వాళ్ళకి వెల్లుల్లి ఎంత వాడితే వాళ్ళకి అంత మంచిది. అట్లాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా వెల్లుల్లి బాగా సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకి వెల్లుల్లిపాయ చాలా మంచిది. ఇంతే కాకుండా ఇది లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎట్లా లివర్ని ప్రొటెక్ట్ చేస్తుందంటే దీంట్లో యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ 2 క్వాలిటీస్ ఉన్నాయి. బాగా మెండుగా ఉన్నాయి. కాబట్టి లివర్కి కూడా చాలా మంచిది. లివర్ని మంచిగా కాపాడుతుంది. ఇంకొకటి డీటాక్సిఫైస్ ద బాడీ. బాడీలో ఉన్న విషపూరిత పదార్థాలన్నింటిని బయటికి పంపించేస్తుంది. డీటాక్సిఫై చేస్తుంది బాడీని. ఇంకా మనకి కోల్డ్ ఉంటే కూడా ఇట్ ప్రివెంట్స్ అండ్ ట్రీట్స్ ద కోల్డ్. దగ్గు జలుబులు ఏమైనా ఉన్నా కానీ వెల్లుల్లిపాయ మంచిది. వెల్లుల్లిపాయ దంచేసి కొంచెము కారం వేసి కూడా అన్నం పెడతారు కొంతమంది. అట్లా కూడా వెల్లుల్లి మనకి దగ్గు జలుబులు ఉన్నప్పుడు వాటి నుంచి నివారణ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఒక బోన్స్ యొక్క డెన్సిటీని, మన బోన్స్ గట్టిగా ఉండడానికి మంచి సహాయకారిగా ఉంటుంది. బోన్స్ వీక్ అయి కొంతమంది చాలా బాధపడుతుంటారు. వాళ్ళు వెల్లుల్లిపాయ తింటే కొంచెము బోన్స్ బాగా, ఎముకలు బాగా గట్టిపడతాయి. ఇంకా కొలెస్ట్రాల్కి అయితే చెప్పక్కర్లేదు. కొలెస్ట్రాల్ తగ్గించడానికి వెల్లుల్లి చాలా చాలా ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్కి. ఇంకా అదే కాకుండా ఇంకా మన యొక్క మెమరీ బాగా పెరగాలంటే కనుక, ఏకాగ్రత పెరగడానికి, మెమరీని షార్ప్గా చేసుకోవడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఈ మధ్య మనం క్యాన్సర్ గురించి చాలా వింటున్నాము. క్యాన్సర్ పేషెంట్స్ కూడా వెల్లుల్లిని ఒక ఔషధంగా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం క్యూర్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా చూస్తుంది, ఉన్న వాళ్ళకు కూడా కొద్దో గొప్ప ఇది మంచి మేలు చేస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ యాంటీ క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఇంకా ఏం చెప్పాలంటే ఇట్ కంట్రోల్స్ ద ఒబెసిటీ. లావుగా ఉన్నాము, బరువు ఎక్కువ ఉన్నాము అన్న వాళ్ళకు కూడా వెల్లుల్లిపాయ అనేది అధిక బరువును తగ్గిస్తుంది మెల్లమెల్లగా. ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్ అంటే రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఎక్కడో ఒక చోట బెనిఫిట్ అవసరమే కదా. సరే, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే కనుక వెల్లుల్లిపాయ, ఇప్పుడు ఇది వెల్లుల్లిపాయ ఉంది. దీంట్లో ఒక 4 తీసుకుని 1, 2, 3, 4 ఒక 4 పీసెస్, గడ్డలు కాదు, 4 పీసెస్ రోజు వాడాలి. మనం కిచెన్లో బాగా వాడుతూ ఉంటే కనుక 4 పీసెస్ ఎట్లనే వెళ్ళిపోతాయి. కాకపోతే కొంచెం పచ్చివి తింటే ఇంకా మంచిది అంటారు. పచ్చివి కూడా ఎలా తినాలో కొన్ని రెసిపీస్లో నేను చెప్తాను ఇప్పుడు. అయితే మనం మామూలుగా వంటల్లో వాడుతూ ఉంటాము. కాకపోతే పచ్చివి ఇంకా మంచిది. సరే, ఎట్లా వాడాలి? దీనికి నేను మీకు కొన్ని రెసిపీస్ చెప్తాను. ఒకటి, మనము చట్నీస్ చేసుకుంటూ ఉంటాము కదా, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళని, ఈ పచ్చడని, ఆ పచ్చడని. ఆ పచ్చళ్ళు చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను టమాటో పచ్చడైనా, బీరకాయ పచ్చడైనా, ఇంకే పచ్చడి చేసినా కానీ, సొరకాయ పచ్చడి, అట్లా ఏ పచ్చడి చేసినా కానీ దాన్ని మా ముందు మగ్గబెడతాం కదా. మగ్గబెట్టినప్పుడు దాంట్లోనే లాస్ట్లో ఒక 3-4 వెల్లుల్లిపాయలు అట్లా వేసేసి మూత పెడతాను ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు మగ్గనివ్వనది ఎక్కువగా. కొన్నిసార్లు అయితే పచ్చివే మిక్సీలో వేసి తిప్పేస్తాను పచ్చడితో పాటుగా. మనకు అట్లా పచ్చి వెల్లుల్లి మనకి ఒంటిలోకి మంచిగా పడుతుంది. ఇంట్లో అందరికీ వెళ్ళిపోతుంది కదా అది. ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేయండి. ఎక్కువ అనిపిస్తే, కష్టం అనిపిస్తే 2 వేసుకోండి. ఇట్లా పచ్చళ్ళలో మనం డైరెక్ట్గా పచ్చి వెల్లుల్లిని తినొచ్చు. ఇంకొకటి, మనము పప్పు చేసినప్పుడు దాంట్లో అయితే ఏ పప్పు చేసినా కానీ, పప్పులో అయినా, సాంబార్లో అయినా, రసంలో అయితే ఇంకెక్కువ వేస్తాము. రసంలో మిరియాలు,
వెల్లుల్లి, జీలకర్ర 3 దంచేసేస్తాం కదా టమాటా రసంలో, ఏ రసంలో అయినా కానీ అట్లా అక్కడ వాడతాము. ప్లస్ పప్పులో మనం పోపులలో వేసుకుంటాం బాగానే. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయింది వేసేదానికి. ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి కొంచెం క్వాంటిటీ పెంచండి, మంచిగా ఉంటుంది. ఇట్లా పప్పులో వాడచ్చు. ఇంకొకటి గార్లిక్ పౌడర్ ఒకటి చేసుకుంటారు కొంతమంది. బయట కూడా బజార్లో దొరుకుతుంది. మనం కావాలంటే మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. కొంచెం ఎండబెట్టేసి మంచి మిక్సీలో తిప్పేస్తే గార్లిక్ పౌడర్ రెడీ. కొన్ని కొన్ని ఐటమ్స్లో దాని సీజనింగ్ లాగా పైన వేయొచ్చు గార్లిక్ పౌడర్, వెల్లుల్లి పౌడర్. ఇదొకటి. ఇంకా మనము రైస్ ఉడకబెడతాం కదా, మీకు ఎక్కువ బెనిఫిట్స్ రావాలనుకోండి, అధిక బరువు ఉన్నారు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, ఇంకా మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్ ఎక్కువగా ఉంది, ఇంకా ఇలాంటి హై బీపీ ఇలాంటి వాళ్ళు, సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను ఇంకొక మంచి రెసిపీ చెప్తాను. మీరు అన్నం ఉడికిస్తారు కదా రోజు, అన్నం ఉడికించినప్పుడు ఒక్క 5 నిమిషాల ముందు అన్నంలో ఒక 4 ఈ వెల్లుల్లి ఈ పాయలు తీసి 4 వెల్లుల్లి అవి ఫ్లేక్స్ అవి తీసి అన్నంలో పెట్టండి. పెట్టేసి మూత పెట్టేయండి ఒక 5 నిమిషాల ముందర, తినే ముందర పెట్టేసి మూత పెట్టేయండి. తర్వాత ఎక్కడైతే మీరు వెల్లుల్లిపాయలు పెట్టారో ఆ పోర్షన్ ఆఫ్ రైస్, ఆ రైస్ని ఏం చేస్తారంటే ఎవరికి ఎక్కువ అవసరం వాళ్ళకి వేసేయండి. లెట్ దెమ్ ఈట్, వాళ్ళని అట్లా తిననియండి. ఎంత బెనిఫిట్స్ ఉంటాయంటే అబ్బా, అసలు ఈ హార్ట్ ప్రాబ్లము అండ్ ఇంకొకటి డయాబెటీస్, ఇంకా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హై బీపీ వాళ్ళు ఇట్లా ఒక్క వారం రోజులైనా చేసి చూడండి, మీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇట్లా చేయొచ్చు. ఇంకొకటి నెక్స్ట్ రెసిపీ, మీరు వెల్లుల్లి కారం చేస్తారు తెలుసా? వెల్లుల్లి కారం కూడా ఎక్కువ చేసుకుని తినండి. వెల్లుల్లి కారంలో ఏం చేస్తాం మనము, ఎండుమిర్చి కొంచెం అంత వేయించకుండానే అట్లనే మిక్సీలో, నేనైతే కొంచెం వేయిస్తాను వెల్లుల్లి, ఎండుమిర్చి వేయించి దాంట్లో ధనియాలు కొంచెం జీలకర్ర వేయించేసి మిక్సీలో తిప్పేసి లాస్ట్లో ఇన్నన్ని వెల్లుల్లి వేసి తిప్పుతాం. కొంతమంది ఎండుమిర్చి కాకుండా కారం, ఎండు కారమే తీసేసుకుంటారు, డైరెక్ట్ కారం పొడి దాంట్లో తిప్పుతారు. మీరు ఎట్లనే చేసుకోండి, బట్ వెల్లుల్లి కారం ఒక్కటి ఇంట్లో పెట్టుకుని మా కూరల్లో వేసుకోవచ్చు. ప్లస్ మనం అన్నం తినేటప్పుడు ఆ వెల్లుల్లి కారం కొంచెం వేసుకొని, దాంట్లో వెల్లుల్లి ఎక్కువ ఉండాలా, కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ ఒక 2 ముద్దలు తినండి. అట్లా కూడా మీకు వెల్లుల్లి మంచిగా వెళ్ళిపోతుంది. ఇట్లా మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే అవి కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేనైతే 5 ఐడియాస్ చెప్పాను. ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే ఎట్లా వాడచ్చు, ఇంకేం చేయొచ్చు అనేసి తప్పకుండా రాయండి. నేను పాటిస్తాను, మన ఛానల్ వాళ్ళు చాలామంది కామెంట్స్ చదువుతూనే ఉంటారు, వాళ్ళు కూడా పాటిస్తారు. ఏమంటారు, వదిలే క్వశ్చనే లేదు. ఎందుకంటే మన వంటిల్లే పెద్ద వైద్యశాల, దీంట్లోనే అన్నీ దొరుకుతాయి. పసుపని, వెల్లుల్లని, ఏది కావాలంటే అన్నీ ఎక్కడో చోట మనకు బెనిఫిట్స్ ఉంటూనే ఉన్నాయి కదా. సో వాడడం మొదలెట్టండి, చక్కగా హెల్దీగా ఆరోగ్యంగా ఉండండి. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. నెక్స్ట్ టాక్లో కలుస్తాను. సో అప్పటిదాకా నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.